పడుతున్న వాడిని ధనము నేను రా 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 అంటున్నది. ధనముకు నేను లోపాట ఇంటిని ఆ ధనము వచ్చేది కాదు, చేసేది కాదు. కానీ నాకు సఖ్యమైన మార్గము ఏది, ఎంత దేవతని ఎంతమందిని కొలిచినా సరైన మార్గంలో నేను నడిచేవాడిని కాదు. 7 ఏళ్ల జీవితం నుండి పాతిపోయి నేను ధనపిశాచికి ఆ గొర్రెలు నరుకుదామా, ఈ గొర్రెలు నరుకుదామా అని గొర్రెలన్నీ 500 గొర్రెలన్నీ పోగొట్టబడినది. నా సంసారం అంతా మా అమ్మలు నా గురించి ఎంతో వేదన పడేవాళ్ళు. ఎంతో వేర్చి హాస్పిటల్ చుట్టూ సాముల చుట్టూ తిప్పేవాళ్ళు. కానీ అది ఎక్కడ దొరకపోయినా ఎక్కడ చేసినా నాకు ఎక్కడ బాగయ్యేది కాదు. అందరినీ కొట్టేవాడిని, అందరూ తిట్టేవాడిని. ఇంట్లో బీగం పెట్టి సాధ్యం కాకుండా 10 మంది అయినా వచ్చి 20 మంది అయినా వచ్చి నన్ను ఇంట్లో పెట్టి బీగం చేసేవారు. అటువంటి టైంలో యేసునామములో ఒక అవ్వ రావడము, నా గురించి చెప్పడము, ఇట్లా యేసుకు వచ్చి నువ్వు బాగవుతావు నాన్న అనడము. అయినా కూడా